ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 89:13. పరాక్రమము గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. ప్రియమైన వర్లారా, దేవుని హస్తాలు బలమైనవి, ఉన్నతమైనవని ఇక్కడ కీర్తనాకారుడు పోలుస్తున్నాడు, ఎంతగానో కొనియాడుతున్నాడండి. నిజమే, దేవుని హస్తము ఎందుకు బలమైనది అంటే ఆయన ఎంతోమందిని తన హస్తాల ద్వారా లేవనెత్తి ఉన్నాడు, బలపరిచి ఉన్నాడు. ప్రియమైన వర్లారా, ఆదరించి ఉన్నాడు. అందుకనే సహాయము చేయటానికి, రక్షించడానికి ఆయన హస్తము ఏ దినము కూడా కొరచ కాలేదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. స్వస్థత పరచగలిగిందే దేవుని హస్తం అండి. ఆనాడు ఏలియాకు కానీ, మోషేకు కానీ, ప్రేమైన వాళ్ళ ఎంతోమంది భక్తులకి దేవుని హస్తము తోడుగా ఉన్నది, అంటే బలంగా ఉందండి. అంతేకాకుండా దేవుని హస్తము ఉన్నతమైనది, అంటే మనల్ని హెచ్చైన స్థాయిలోనికి నడిపిస్తుందండి. కావున ప్రతి ఒక్కరు కూడా దేవుని హస్తాల్లోనికి రావాలి. దేవుని హస్తము మనల్ని దాచిపెడుతుంది, కాపుదలనిస్తుంది, భద్రత, క్షేమాన్ని కలిగిస్తుందని. కావున అయ్యా, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు అని ఎంతోమంది భక్తులు ప్రార్థన చేశారు, ఎంతోమంది భక్తులు. కాబట్టి ఈ రోజున దేవుని హస్తములు మన జీవితంలో బలమును, ఉన్నతమైన స్థాయిని మనకు అనుగ్రహిస్తాయి. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఆయన హస్తము మనకు తోడుగా, అంతేకాకుండా ఆయన హస్తమును మనం పట్టుకుని ముందుకు కొనసాగుతూ ఉండాలి. దేవుని చేయి నీకు తోడుగా ఉన్నంతకాలం ప్రియమైన వల్లరా ఎటువంటి అపజయము మనకు రాదండి. విజయాన్ని కూడా కలిగించేదే దేవుని హస్తము. కాబట్టి ఆయన చేయి పట్టుకుని ముందుకు కొనసాగుతూనే ఉండాలి. ఎప్పుడైతే దేవుని హస్తము నీకు తోడుగా ఉందో నీకు ఒక భరోసా, నీకు ఒక బలము, నీకు ఒక విజయం అనేది ఏర్పడుతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.